ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కబోతున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా నిర్ణయించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. తొలి దశలో 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం అవసరమైతే మరో 3 రోజుల పాటు పొడిగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తుంది. అయితే ఈ సమావేశాల ప్రధాన ఎజెండా ఏమిటన్న దానిపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు వైసీపీ పాలనను కేంద్ర బిందువుగా చేసుకొని ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించే వేదికగా అసెంబ్లీని ఉపయోగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలను ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సభానాయకుడి హోదాలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం తొలుత 4 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఇది కేవలం ప్రాథమిక ప్రణాళిక మాత్రమేనని సభ్యులతో చర్చించిన అనంతరం అవసరమైతే మరో 3 రోజులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే మొత్తంగా 7 రోజుల వరకు సమావేశాలు సాగే అవకాశం లేకపోలేదు. తుది షెడ్యూల్ను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే సమావేశాల ఎజెండాలో ప్రధాన అంశం వైసీపీ ప్రభుత్వ పాలనపై చర్చే కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 2.5 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనతో పాటు అంతకుముందు 5 ఏళ్ల పాటు సాగిన వైసీపీ పాలనను కూడా సభలో సమగ్రంగా చర్చించాలని మంత్రులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్చల్లో కేవలం మంత్రులే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్రియాశీలకంగా పాల్గొనేలా సన్నద్ధం కావాలని సూచించారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఇచ్చిన సందేశంలో ఏదైనా సందేహాలుంటే నేరుగా తనను సంప్రదించాలని, ఆ విషయాలను ఎమ్మెల్యేలకు కూడా చేరవేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సంబంధిత అంశాలపై పూర్తి పట్టు సాధించి సభకు రావాలని నొక్కి చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఇప్పటికే ప్రచారంలో ఉన్నప్పటికీ ఈసారి ఆ తరహా సాధారణ విమర్శలకు పరిమితం కాకుండా నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాల వారీగా జరిగిన నష్టాన్ని ఖచ్చితమైన గణాంకాలతో సభ సాక్షిగా ప్రజలకు వివరించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తోందో కూడా అంతే స్పష్టంగా వివరించాలని సూచించారు. ఒక రకంగా చెప్పాలంటే గత పాలనతో పోల్చి ప్రస్తుత పాలన సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచడమే ఈ వ్యూహం వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకువస్తున్న పెట్టుబడులపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాలలో మాత్రమే అన్ని పెట్టుబడులు కేంద్రీకృతం అవుతున్నాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీని ద్వారా రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలకు ధీటుగా జవాబివ్వాలంటే వాస్తవ గణాంకాలతో సభలో స్పష్టత ఇవ్వాలని మంత్రులకు సూచించారు. ఏ శాఖల పరిధిలో ఎక్కడెక్కడ ఎంత మేరకు పెట్టుబడులు వచ్చాయో, వాటి వల్ల ఏ జిల్లాలకు ఎంత ప్రయోజనం చేకూరిందో పూర్తి వివరాలతో మంత్రులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఇందుకోసం సంబంధిత శాఖల కార్యదర్శులతో ముందుగానే సమాలోచనలు జరిపి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి సభలో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలకు గణాంకాలతో సమాధానం ఇవ్వడంతో పాటు ప్రాంతాల మధ్య అపోహలను తొలగించే ప్రయత్నం జరగనుంది. సాధారణంగా శాసనసభపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకృతమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈసారి శాసన మండలిలో కూడా చర్చలు జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మండలిలో వైసీపీకి సంఖ్యాపరంగా ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో గతంలో మాదిరిగా చర్చలను బలవంతంగా అడ్డుకునే ధోరణి పునరావృతం కాకుండా చూడాలని ఆయన అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. అంటే మండలిలో కూడా అర్థవంతమైన చర్చలు జరిగేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నది ఆయన సూచన సారాంశం. ప్రస్తుత సమావేశాల్లో మరో కీలక పరిణామం మండలి ఉప చైర్మన్ ఎన్నిక అంశం.
ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న జకియా ఖాను పదవి కాలం ముగియడంతో కొత్తగా ఉప చైర్మన్ ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం వైసీపీ ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాధవరావును తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. అయితే ఈ ఎంపిక ఏకపక్షంగా జరగకుండా పోటీ వాతావరణంలో ఓటింగ్ ద్వారా నిర్వహించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ కూడా ఈ పదవికి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దీని వెనుక ఒక కీలక రాజకీయ అంచనా ఉంది. మండలిలో పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారని, తగిన పరిస్థితుల్లో వారు కూటమికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నిక ఏకపక్షంగా కాకుండా బహిరంగ పోటీ ద్వారా జరిగేలా ముందస్తుగానే మండలి చైర్మన్ కు సమాచారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తంగా చూస్తే రానున్న వర్షాకాల సమావేశాలను కూటమి ప్రభుత్వం 2 ప్రధాన లక్ష్యాలతో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొదటిది, గత వైసీపీ పాలనలో జరిగిన నష్టాన్ని జిల్లాల వారీగా గణాంకాలతో సహా ప్రజల ముందుంచడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వ సంస్కరణలను మరింత విశ్వసనీయంగా చూపించడం. రెండోది, పెట్టుబడుల విషయంలో వస్తున్న ప్రాంతీయ విభేదాల ఆరోపణలను తిప్పికొట్టి అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరుతుంది అన్నదే నిరూపించడం. మండలి ఉప చైర్మన్ ఎన్నికను ఏకపక్షంగా కాకుండా పోటీగా మార్చాలన్నది నిర్ణయం వెనుక వైసీపీలో అంతర్గత అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ వ్యూహం ఫలిస్తే మండలిలో వైసీపీ ఆధిక్యతను అది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఈసారి వర్షాకాల సమావేశాలు కేవలం సాధారణ శాసనసభ కార్యకలాపాలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులకు వేదికగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సభలో జరిగే చర్చలు, మండలిలో జరిగే ఓటింగ్ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.